ఈ రోజు ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా లక్నోకి ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డై లాంటిది. వీళ్ళకి మిగిలిన మూడింటికి 3 మ్యాచ్లోని గెలిస్తేనే ప్లే ఆఫ్ కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇన్ఫాక్ట్ 3 గెలిచినా కానీ 16 పాయింట్స్ వద్ద అయిపోతారు. సో ఈ సీజన్ లో 16 పాయింట్స్ తో క్వాలిఫై అవడం అనేది కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అది కాక ఎల్ఎస్జీకి ఎన్ఆర్ఆర్ కూడా బాలేదు. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతి మ్యాచ్ ని డామినేటింగ్ గా గెలవాలి. కానీ ఈ పరిస్థితుల్లో అది కాస్త కష్టమే అనుకోండి. ఎనీవే, ఇక ఆర్సీబీ విషయానికి వస్తే రీసెంట్ గా రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో ఇంతవరకు ప్రతి అవే మ్యాచ్ లోని గెలిచారు. 16 పాయింట్స్ తో ఆల్రెడీ టేబుల్లో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ కానీ గెలవగలిగితే టేబుల్ టాప్ లోకి వెళ్లడమే కాకుండా 18 పాయింట్స్ తో ప్లే ఆఫ్ కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఈ మ్యాచ్ అయితే లక్నో హోమ్ గ్రౌండ్ అయిన భారత్ రత్న కేఎల్ ఏక్తా స్టేడియం లో జరగనుంది. ఇక లక్నో ఈ గ్రౌండ్ లో ఆర్సీబీతో ఒకసారి తలపడితే ఆ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా కానీ ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరిగితే అందులో 3 ఆర్సీబీ గెలిస్తే 2 ఎల్ఎస్జీ గెలిచింది. సో ఆల్మోస్ట్ ఈ టీమ్స్ మధ్య నెక్ టు నెక్ బ్యాటిలే ఉంది. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ టీంలో ఎక్కువ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నెంబర్ 3 బ్యాట్స్మెన్ దేవదత్ పడికల్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. తన ప్లేస్ లోకి మయాంక్ అగర్వాల్ స్క్వాడ్ లోకి జాయిన్ అయ్యాడు. ఇక సాల్ట్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాత్రం ఈ మ్యాచ్ కి అవైలబుల్ గా ఉంటాడో లేదా డౌట్. లాస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న టైంలో తన చేతికి గాయం కావడంతో ఈ మ్యాచ్ కి తన అవైలబిలిటీ డౌట్ గా మారింది. సో మేబీ ఈ మ్యాచ్ కి విరాట్ లేకపోతే కృణాల్ పాండ్యా ఇద్దరు ఎవరొకరు కెప్టెన్సీ చేయవచ్చు. అంతేకాకుండా వాళ్ళ టాప్ బౌలర్ అయిన జోష్ హేజల్వుడ్ కూడా కంప్లీట్ గా రికవర్ అయ్యాడు. బట్ ప్లే ఆఫ్స్ కి ముందు రిస్క్ తీసుకోకుండా ఈ మ్యాచ్ కి ఏమైనా తనకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగో తన ప్లేస్ లోకి వచ్చిన లుంగి ఎంగిడి కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ వేశాడు. సో ఏ డెసిషన్ తీసుకుంటారో మరి. ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే వస్తారు. చేస్తే గిస్తే మేబీ ఆకాశ్ సింగ్ ని డ్రాప్ చేసి తన ప్లేస్ లోకి బిష్నాయ్ ని మళ్ళీ తీసుకురావచ్చు. ఇక అంతే. కానీ రిషబ్ పంత్ ఫామ్ మాత్రం ఎల్ఎస్జీని వెంటాడుతూనే ఉంది. తనని డ్రాప్ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువ. పంత్ ని డ్రాప్ చేసినా కానీ తనకి సరైన బ్యాకప్ ఆప్షన్ అనేది లేదు. సో తను ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. ఈ సీజన్ అంతా ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ మీదే డిపెండ్ అయ్యి ఎల్ఎస్జీ పొజిషన్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు కూడా పంత్ స్టెప్ అప్ అవ్వకపోతే చాలా కష్టం. ఇక రీసెంట్ ఫామ్ గురించి అయితే నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. అది కాక వీళ్ళ ప్లేయింగ్ 11 లో బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా కనపడుతున్నాయి. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, హేజల్వుడ్, భువి, కృణాల్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వేరాస్ ఎల్ఎస్జీ మాత్రం క్వైట్ ఆపోజిట్ గా కనిపిస్తుంది. నికోలస్ పూరన్ ఆడినప్పుడు మాత్రమే వీళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. కానీ పూరన్ రీసెంట్ గా చూసుకుంటే స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్ లో బదోని ఒక్కడే ప్రతి మ్యాచ్ లో అంతో ఇంతో మంచిగా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ లో కూడా సేమ్. దిగ్వేష్ రతి ఒక్కడే ప్రతి మ్యాచ్ లోని వికెట్లు తీస్తున్నాడు. మిగతా వాళ్ళంతా కాస్ట్లీగా ప్రూవ్ అవుతున్నారు. వీళ్ళ మెయిన్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ కూడా రన్స్ ని కట్టడి చేయలేకపోతున్నాడు. ఈ రోజు తన ప్లేస్ లోకి ఏమైనా శార్దుల్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇక ఈ మ్యాచ్ జరిగే ఏక్తా స్టేడియం లో పిచ్ అయితే ఆల్మోస్ట్ న్యూట్రల్ గానే ఉంటుంది. అంటే బ్యాట్స్మెన్ నిలబడి ఆడితే రన్స్ వస్తాయి. అలా కాదని బ్లైండ్ స్లాగింగ్ చేయాలని వెళ్తే అస్సలు స్కోర్ చేయలేరు. అండ్ బౌలర్స్ కూడా అంతే. ఇనిషియల్ గా కాస్త స్వింగ్ ఉంటుంది. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కూడా గేమ్ లోకి వస్తారు. అండ్ ఈ ట్రాక్ పైన 180 అనేది ఒక పార్ స్కోర్. ఇక టాస్ అనేది పెద్ద కీ రోల్ అయితే ప్లే చేయకపోవచ్చు. సెకండ్ బ్యాటింగ్ టైంలో కూడా డ్యూ వచ్చినప్పటికీ కూడా వికెట్ అనేది స్లో నేచర్డ్ గానే ఉంటుంది. మేబీ పంత్ కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వీళ్ళు చేస్ చేస్తున్నప్పుడు చాలా తడబడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే విరాట్ కోహ్లీ అండ్ నికోలస్ పూరన్. ఎల్ఎస్జీ బౌలర్స్ విరాట్ వికెట్ ని త్వరగా సాధించగలిగితే ఆర్సీబీని ట్రబుల్లో పెట్టచ్చు. ఎందుకంటే తనే ఈ సంవత్సరం ఆర్సీబీకి టాప్ స్కోరర్. అది కాక తన తర్వాత ఇన్నింగ్స్ ని హోల్డ్ చేయగల బ్యాట్స్మెన్ అయితే ఎవరు కనిపించట్లేదు. అండ్ అలాగే పూరన్ కూడా. పూరన్ ని ఎర్లీగా అవుట్ చేయగలిగితే ఆర్సీబీకి చాలా మంచిది. అలా కాదని తను మాత్రం లాస్ట్ వరకు ఉంటే విధ్వంసం చేసేస్తాడు. ఏదైనా అది ఫస్ట్ బ్యాటింగ్ అవ్వచ్చు లేకపోతే చేజింగ్ లో అవ్వచ్చు. పూరన్ లాస్ట్ వరకు ఉన్నాడంటే ఆర్సీబీ 100% మ్యాచ్ ఓడిపోతుంది. అండ్ వీళ్ళే కాదు, కృణాల్ అండ్ దిగ్వేష్ ఈ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ గా మారుతారు. దిగ్వేష్ లాంటి మిస్టీనెస్ ని విరాట్ కోహ్లీ ఎలా పిక్ చేస్తాడనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక ఈ మ్యాచ్ కి అయితే ఆబ్వియస్ గా ఆర్సీబీనే ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. అండ్ క్రౌడ్ సపోర్ట్ కూడా వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ ని వాళ్ళు గెలిస్తే 7 లో 7 అవే మ్యాచెస్ గెలిచిన ఏకైక టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేస్తారు. సో చూద్దాం ఈ మ్యాచ్ ని సాధించి ఆర్సీబీ టేబుల్లో వాళ్ళ నేమ్ పక్కన క్యూ అనే మార్క్ ని సాధిస్తారో లేకపోతే ఎల్ఎస్జీ గెలిచి వాళ్ళ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటారో. మీరు ఈ మ్యాచ్ లో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.